వదిన అందరూ మంచిగా ఉండాలి, మంచితనంలో అందరము ఉండాలి. మొత్తానికి మా వదిన ఎవరు అని చాలా మంది అడిగారు కదా. నేను ఇంత ముందుకైతే కన్నా మా అమ్మ వాళ్ళు రుద్రవారం తిన్నాల్లో పెట్టినాను. ఇదిగో ఈమెనే అనమాట. ఇన్ని రోజులకి ఇద్దరం కలిసినాము, తిన్నాల్లో కలిసినాం. మళ్ళీ తర్వాత ఇప్పుడు పెళ్ళికని వచ్చేసినాము. మా మరిది పెళ్ళిలో మమ్మల్ని అయితే కలుసుకునేటట్టు చేసింది మా వాళ్ళ పెళ్ళి అనమాట. మొత్తానికి అయితే కన్నా ఇదిగో ఈ గుడి అయితే కన్నా కోన అంటారు. నాకైతే కొంచెం అన్నీ గుర్తుండవులే ఫ్రెండ్స్, కొంచెమే మాత్రమే. ఇంక ఇక్కడ మర్దున్లు, వదిన గారు, తోడికోడళ్ళం, బావగారు అందరూ అయితే కలిసినాము. అందరం అయితే వచ్చేసినాము. ఇక్కడ మా చిన్న మరిది అనమాట, ఇక్కడ మా చిన్న తోడికోడలు, ఇంకా అక్కడ వచ్చేసి మా నడపక్క. మొత్తానికైతే అందరం అయితే ఈ పెళ్ళిలో కలిసినాము. ఇంకా మళ్ళీ ఆ కార్యక్రమంలో కలుగుతామో తెలియదు కానీ చాలా ఎంజాయ్ అయితే చేసినాము. ఫస్ట్ అయితే కానీ ఇంటి దగ్గర నుంచి కొంచెం ఇబ్బందిగానే పోయినాము. మా బండి స్టార్ట్ కాక నిలబడిపోయి, మళ్ళీ తర్వాత ఆటో పంక్చర్ అయ్యి, అయ్యో బాబోయ్ చాలా అయితే జరిగినాయి మాకు పోయేటాలక. ఎందుకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాను అనుకున్నాం. కానీ పోయినాక గుడి మాత్రం బళ్ళు ఉన్నది ఫ్రెండ్స్, చాలా ప్రశాంతంగా ఉన్నది. పోవడం అయితే రాత్రి 9-9:30 పోయినాం. చాలా హ్యాపీగా అయితే పెళ్ళి జరిగిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా? ముందు ఫాలో చేయండి, లైక్ చేయండి, బాయ్.